నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు ప్రేమ పెళ్లి అంటే యవ్వనానికి మాత్రమే పరిమితమని భావించేవారు. 50 ఏళ్లు దాటాక కొత్త ప్రేమ బంధాల గురించి ఆలోచించడమే తెలియదు. కానీ కాలం మారింది. ఒకప్పుడు వ్యక్తిగత ఆనందం, మానసిక ప్రశాంతత, ఎమోషనల్ సెక్యూరిటీకే విలువ. అందుకే 50, 60, 70 ఏళ్ల వయసులోనూ ప్రేమలో పడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న నవదంపతుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరికొందరు వివాదాలకు జడిపి సహజీవనం చేస్తున్నారు. సెలబ్రిటీలు, పెళ్లి చేసుకున్న వారు సైతం సాధారణ వ్యక్తులేం కాదు. తమ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన వారే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో మళ్ళీ ఈ చర్చ మొదలైంది. ఇప్పటికే రీనా దత్తా, కిరణ్ రావుని వివాహం చేసుకుని విడిపోయారు. ఇప్పుడు ఇన్నాళ్లు సహజీవనం చేసిన తన సన్నిహితురాలు గౌరీ స్టాట్ తో 61 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. గౌరీ స్ట్రాట్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్. ఆమె అమీర్కి 25 ఏళ్లుగా తెలుసు. ప్రేమ పెళ్లి గురించి చర్చ మొదలవ్వడం సమాజంలో మారుతున్న ఆలోచనలకు నిదర్శనం. అమీర్ ఖాన్ మాత్రమే కాదు, లేటు వయసులో అనేక మంది సెలబ్రిటీలు వివాహాలు నిరూపించారు. మన తెలుగులోనే చూసుకుంటే సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కలిసి జీవిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వయసులో ప్రేమ, సహజీవనం, వివాహంపై తెలుగునాట పెద్ద చర్చకు కారణమయ్యాయి. లేటు వయసులో ప్రేమలు, పెళ్లిళ్ళు తెలుగులో తక్కువే అయినా తమిళనాడులో మాత్రం ఎక్కువే. తమిళ స్టార్ శరత్ కుమార్ రాధిక వివాహం చేసుకుని 25 ఏళ్ల క్రితమే సంచలనం సృష్టించారు. 47 ఏళ్ల వయసులో శరత్ కుమార్ రాధికను 2001లో వివాహం చేసుకున్నారు. అప్పటికి రాధిక వయసు 40 పైనే. నటుడిలో మేటిగా రాణిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ మొదటి భార్య కూతురు. అయినా అందరూ సంతోషంగా ఉంటున్నారు. రాధిక, శరత్ కుమార్ విజయవంతమైన జంటగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్, ప్రభుదేవ హిమానీ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. హిమానీ ఫిజియోథెరపీ డాక్టర్. విలక్షణ నటుడిగా వివాదాస్పద వ్యాఖ్యలతో గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ పోనీ వర్మను లేటు వయసులోనే వివాహం చేసుకున్నారు. పోనీ వర్మ బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్. తమిళ్లో కొన్ని జంటలు వివాహానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి సహజీవనంతో వార్తల్లో వ్యక్తులుగా కొనసాగుతున్నారు. అందులో ప్రముఖమైన జంట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్, త్రిష. వీరిద్దరి ప్రేమ, డేటింగ్ ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం రాజకీయంగా తనకు ఇబ్బందనే విషయం కూడా విజయ్ పట్టించుకోలేదు. ఇద్దరు కలిసి పలు కార్యక్రమాలకు హాజరు కావడం, ఒకే వేదికపై రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. జయం రవిగా ప్రసిద్ధి చెందిన రవిమోహన్, గాయని వెల్నెస్ కోచ్ కినిషి ఫ్రాన్సిస్ తో సన్నిహితంగా ఉన్నారు. మొదటి భార్య ఆర్తితో వివాదం కొనసాగుతోంది. వీటన్నిటిపై స్పందించిన రవిమోహన్ మీడియా సాక్షిగా తన పరిస్థితిపై కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ లోనూ లేటు వయసు బంధాలు చాలా ఎక్కువ. నటుడు మిలింద్ సోమన్ 52 ఏళ్ల వయసులో అంకిత కోన్వర్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన అంకిత వయసు వివాహం నాటికి 26 ఏళ్లు. 25 ఏళ్లకు పైగా వయసు తేడా ఉండటంతో అప్పట్లో విపరీతమైన చర్చకు దారితీసింది. విమర్శలు, ట్రోలింగ్ తో సోషల్ మీడియాలో ఈ జంట వైరల్ అయింది. బాలీవుడ్ వెటరన్ నటుడు కబీర్ బేది 70 ఏళ్ల వయసులో పరవింద్ దుసంజ్ ను పెళ్లి చేసుకున్నారు. తన పుట్టినరోజు నాడే 4వ వివాహం చేసుకున్నారు. పరవింద్ దుసంజ్ మోడల్, ఈవెంట్ మేనేజర్, టెలివిజన్ నిర్మాత, స్ట్రీట్ ఫుడ్ వీడియోలతో పాపులర్ అవుతున్న నిన్నటి తరం నటుడు ఆశిష్ విద్యార్థి తన 20వ ఏట 50 ఏళ్ల రూపాలి బారువాని వివాహం చేసుకున్నారు. రూపాలి బారువా ప్రముఖ ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్. ఇలాంటి లేటు వయసు పెళ్లిల్లో బాలీవుడ్ చాలా ఉన్నాయి. బాలీవుడ్ అనే కాదు, హాలీవుడ్ లోనూ జరిగాయి. లేట్ ఏజ్ ప్రేమలు, పెళ్లిళ్లపై రెగ్యులర్ గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు సమాజం ఏమనుకుంటుందోననే భయంతో చాలా మంది వెనకడుగు వేసేవారు. ఇప్పుడు వ్యక్తిగత సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విడాకులు, జీవిత భాగస్వామి మరణం, పిల్లలు పెద్దవాళ్లు కావడం, ఆర్థిక స్వతంత్రం రావడం, కెరీర్లో స్థిరపడడం వంటి అంశాలు కొత్త సంబంధాలకు మార్గం సుగమం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరితనం నుంచి బయటపడడానికి చాలా మంది కొత్త బంధాలను కోరుకుంటున్నారు. లేట్ ఏజ్ లవ్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వయసులో ఏర్పడే సంబంధాల్లో పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై గొడవలు తక్కువగా ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. భావోద్వేగ పరంగా కూడా ఇలాంటి బంధాలు ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్యంలో ఒంటరితనం, నిరాశ వంటి సమస్యలను తగ్గించడంలో భాగస్వామి పాత్ర కీలకంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం కూడా సంబంధాలను మరింత బలంగా నిలబెడుతోంది. 25 ఏళ్లప్పుడు ఉండే ఆర్థిక ఒత్తిళ్లు, కెరీర్ డైలమా ఈ దశలో తక్కువగా ఉంటాయి.
అయితే లేటేజ్ ప్రేమలు పెళ్లిళ్లకు సవాళ్లు కూడా లేకపోలేదు. కుటుంబ సభ్యుల అంగీకారం, పిల్లల అభిప్రాయాలు, ఆస్తి వ్యవహారాలు, వారసత్వ అంశాలు, సోషల్ మీడియా విమర్శలు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో ప్రతి నిర్ణయం సమాజంలో చర్చకు వస్తుంది. వయసు తేడా, గత సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అయినప్పటికీ చాలామంది సెలబ్రిటీలు తమ తమ వ్యక్తిగత సంతోషానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పటి సమాజం సహజంగానే మార్పును అర్థం చేసుకుంటోంది. ఒకప్పుడు ఈ వయసులో ప్రేమ అనే ప్రశ్న వినిపించేది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఇది సమాజంలో వచ్చిన పెద్ద మార్పుకు సూచిక. ప్రేమ, వివాహం అనేవి కేవలం వయసుతో ముడిపడి ఉండవని, జీవితంలో ఎప్పుడైనా కొత్త ఆరంభం సాధ్యమేనని ఈ సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనసులు కలిస్తే జీవితంలో ఏ దశలోనైనా ప్రేమ పుడుతుందని వారి జీవిత కథలు చెబుతున్నాయి. 50 ఏళ్ళు దాటాక ప్రేమ, 60 దాటాక పెళ్లి అనేది ఒకప్పుడు అరుదైన విషయం. కానీ ఇప్పుడు అది కొత్త సమాజానికి వాస్తవంగా మారుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ మార్పుకు ప్రతీకులుగా నిలుస్తున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మరోసారి ప్రేమను నమ్మి ముందుకు సాగడం వారి ధైర్యానికి నిదర్శనం. ప్రేమకు వయసు లేదని, సంతోషానికి గడువు లేదని ఈ రెండో ఇన్నింగ్స్ ప్రేమ కథలు ప్రపంచానికి చెబుతున్నాయి.